గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి అయితే మనం ఆల్రెడీ వైజాగ్ లీగ్ అయితే కంప్లీట్ చేసుకుని జైపూర్ లీగ్ అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు దాకా జరిగిన వైజాగ్ లీగ్లో హైలైట్స్ ఏంటి అండ్ ఏ టీం టాప్లో ఉంది అండ్ కొన్ని టీమ్స్ అయితే కొంచెం పర్ఫార్మెన్స్ ఆన్ అండ్ ఆఫ్ ఇస్తున్నాయి, వాళ్ళకి కారణాలు ఏంటో ఇవన్నీ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు టైటన్స్ గురించి అయితే ఇంకొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి అయితే మన తెలుగు టైటన్స్ టీం గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. మన తెలుగు టైటన్స్ పొజిషన్ వచ్చేసరికి అయితే 4th పొజిషన్లో అయితే ఉందన్నమాట. టోటల్గా 5 మ్యాచెస్ అయితే ఆడారు ఈ మన లీగ్లో, వైజాగ్ లీగ్లో. అండ్ 5 మ్యాచెస్లో వచ్చేసరికి అయితే 3 విక్టరీస్ అండ్ 2 లాసెస్తో అయితే ముగించుకున్నారు. అండ్ 5లో హ్యాట్రిక్ విక్టరీస్ అయితే కొట్టారనమాట. ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత కూడా కంబ్యాక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. హ్యాట్రిక్ మించుతోనైతే దూసుకెళ్ళిపోతున్నారు. ఇటు డిఫెన్స్ అటు రైడింగ్ ఇద్దరు ఎక్స్ట్రాడినరీగా అయితే కలిసి పనిచేస్తున్నారు అనమాట. మీరు చూడొచ్చు, లాస్ట్ 10 minutes ఒకటి అటు ఇటు అవుతున్నారు, దాన్ని కూడా ఓవర్కమ్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూసాము లీడ్ చాలా ఎక్కువ ఉండాలి, బట్ లీడ్ తగ్గించారు. మ్యాచ్ అయితే గెలిచాం, బట్ లీడ్ కొంచెం తగ్గింది. అలా కపుల్ ఆఫ్ మ్యాచెస్లో మనం అదే రిపీట్ చేసాము. సో లాస్ట్ 10 minutes ఒక్కటి ఇంకొంచెం బెటర్ అవుతే మన టీంని ఆపే వాళ్ళే లేరనమాట. జస్ట్ ఆ లోపం ఒక్కటే నాకు కనపడ్డది. అండ్ రైడింగ్ యూనిట్లో వచ్చేసరికి అయితే అందరు చాలా బాగా ఆడుతున్నారు. భరత్ కావచ్చు, విజయ్ కావచ్చు, అప్పుడప్పుడు ఆతబ్ బాంధవుడు, చైతన్ సాహు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ డిఫెన్స్లో కూడా అంకిత్ జగ్లాన్ గురించి ఎవ్వరు మర్చిపోలేరు. ఎందుకంటే దేవాన్ని ఎన్నిసార్లు ట్యాకిల్ చేశారు చెప్పలేదు. అండ్ ఇటు పక్క షిండే కూడా అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ కవర్స్ కూడా చాలా మంచిగా అయితే ఇస్తున్నారు అనమాట. సో మన తెలుగు టైటన్స్ అయితే మంచిగా సెట్ అయింది. సో అప్కమింగ్ టాప్ టీమ్స్తో అయితే ఉన్నాయన్నమాట. సో మనం కూడా టాపే కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు టేబుల్ వైజ్ అయితే వద్దాము. దబాంగ్ ఢిల్లీ ఈజ్ నెంబర్ 1 స్టాండింగ్ టీమ్ ఇన్ ద పీకేఎల్ వైజాగ్ లీగ్ వరకు. అండ్ 5 మ్యాచెస్ ఆడి 5-5 గెలిచారనమాట. వీళ్ళ టీంకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ రైడింగ్ యూనిట్లో అయితే ఆషు మాలిక్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనమాట. ప్రతి రేడు పాయింట్ కోసమే. అండ్ డిఫెన్స్ కూడా చాలా మంచిగా అయితే కుదురుకుంది. అండ్ ఇటు పక్క ఫజల్ అట్రసెలి కూడా ఆడిన 5 మ్యాచెస్లో 2 హైఫైస్ అయితే సాధించాడు. తన నుంచి అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అండ్ ఇటు కవర్స్లో కూడా సుజిత్ ఎక్స్ట్రాడినరీ అయితే ఇస్తున్నారు అనమాట. సో అటు డిఫెన్స్ ఇటు రేడింగ్ సరిపోయింది, చాలా మంచిగా ఆడుతున్నారు. వాళ్ళు కరెక్ట్గా కలిసి అయితే ఆడుతున్నారు. సో అందుకే దబాంగ్ ఢిల్లీ అయితే టాప్ ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసరికి అయితే పుణేరి పల్టన్స్ 6 మ్యాచెస్ ఆడి 4 అయితే గెలిచారనమాట. అండ్ వీళ్ళ టీం కూడా చాలా బాగా కుదురుకుంది. అండ్ ఎస్పెషల్లీ సర్ప్రైజింగ్లీ విశాల్ భారద్వాజ్ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. అటు ఇటు కార్నర్ కూడా అయితే చాలా బాగా ఆడుతున్నారు అనమాట. అండ్ రైడింగ్ యూనిట్ మీ అందరికీ తెలిసిందే, పంకజ్ మోహితేజ్, అస్లామిన్ అందర్ వీళ్ళందరూ అయితే చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళ టీం కొంచెం మైనస్ వచ్చేసరికి అయితే ఓడిపోతే మొత్తానికి కంప్లీట్గా లూజ్ అన్నట్టుగా అయితే ఓడిపోతున్నారు అనమాట. సో అవన్నీ కొంచెం చూసుకోవాలి. అండ్ యూమమ్మ గురించి మాట్లాడుకుంటే యూమమ్మ కూడా 6 మ్యాచెస్ ఆడి 4 గెలిచారు. అండ్ సేమ్ పుణేరి పల్టన్స్ లాగా, బట్ వీళ్ళైతే 3rd పొజిషన్లో ఉన్నారు. అండ్ వీళ్ళ టీం వచ్చేసరికి అయితే ఎస్పెషల్లీ డిఫెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే పనిచేస్తున్నారు అనమాట. అండ్ కవర్స్ అవ్వచ్చు, కార్నర్స్ అవ్వచ్చు. కార్నర్ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఉన్నారు, బట్ కవర్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. అండ్ సునీల్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ యాజ్ అన్ క్యాప్టెన్. అండ్ రైడింగ్ యూనిట్ కూడా చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారనమాట. ఆల్రెడీ మనం తెలుగు టైటన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. తెలుగు టైటన్స్ వచ్చేసరికి అయితే 4th పొజిషన్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ 4 మ్యాచెస్ ఆడారు, 2 గెలిచి 2 అయితే ఓడిపోయారనమాట. జైపూర్ పింక్ ప్యాంథర్స్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ రైడింగ్ యూనిట్లో చాలా మంచిగా ఆడుతున్నారు. నీరజ్ ఎక్స్ట్రాడినరీ, బట్ డిఫెన్సే ఆన్ అండ్ ఆఫ్ ఉంది. కవర్స్ ఓకే, బట్ ఒక కార్నర్ కూడా ఓకే, ఇంకో కార్నర్ అయితే చాలా లూజ్ ఉందన్నమాట. కవర్స్లో కూడా రిజా ఓవర్ అగ్రెషన్లో అప్పుడప్పుడు అయితే పాయింట్స్ అయితే కోల్పోతున్నారు. సో డిఫెన్స్ సెట్ అవుతే ఇటు బాగుంటుంది. అండ్ రైడింగ్లో కూడా ఒక మ్యాచ్ జస్ట్ చిన్న బాక్ లైన్ అయితే టచ్ చేయకుండా అయితే వచ్చాడు. సో దానివల్ల అయితే కోల్పోయారు. అండ్ యూపీ ఓదర్స్ కూడా సేమ్ 4 మ్యాచెస్ ఆడి 2 గెలిచి 2 ఓడిపోయారనమాట. అండ్ వీళ్ళకి వచ్చేసరికి మెయిన్ డిఫెన్స్ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఉందన్నమాట యూపీ ఓదర్స్. అండ్ రైడింగ్ కూడా అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు. గగన్ గౌడ కావచ్చు, టాల్ రైడర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు, బట్ అంత ఎక్స్ట్రాడినరీగా ఇవ్వట్లేదు, బట్ అయితే ఆదుకుంటున్నారు అనమాట. డిఫెన్స్ కొంచెం అన్సెటిల్గా ఉంది, ఒంటరిగా నడిపిస్తున్నారు అనమాట డిఫెన్స్ని, రైట్ కార్నర్ డిఫెండర్. సో చూసుకోవాలి వాళ్ళు కూడా. నెక్స్ట్ హర్యానా స్టీలర్స్ మోస్ట్ యాంటిసిపేటెడ్ టీమ్, ఎందుకంటే లాస్ట్ సీజన్
ఛాంపియన్స్ కూడా. బట్ ఎక్కువ మ్యాచ్లో అయితే ఓడిపోలేదు, జస్ట్ 2 మ్యాచెస్ అయితే ఓడిపోయారు అనమాట. 2 అయితే గెలిచారు. సో వీళ్ళది కూడా కొంచెం డిఫెన్స్ అటు ఇటుగా ఉంది. అండ్ ఎస్పెషలీ రేడింగ్లో కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు వాళ్ళ టీం నుంచి. అండ్ సర్ప్రైజింగ్లీ బెంగళూరు బుల్స్ 5 మ్యాచెస్ ఆడి 2 గెలిచి 3 అయితే ఓడిపోయారు అనమాట. సో వీళ్ళు సర్ప్రైజింగ్ మొత్తం కొత్త టీంతోనైతే వచ్చారు. సో ఇంకా స్ట్రక్చర్స్ అయితే బిల్డ్ చేసుకుంటున్నారు. సో అప్కమింగ్ మ్యాచెస్లో చూడాలి ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారో. సో న్యూ టీమ్ కాబట్టి కాంబినేషన్స్ అనేవి అంత తొందరగా అయితే సెట్ కావన్నమాట. ఇట్స్ టేక్ టైం. సో అదే జరుగుతుంది. అండ్ దాని తర్వాత పట్నా పైలట్స్ వచ్చేసరికి అయితే 5 మ్యాచెస్ ఆడి 1 గెలిచారు, 4 ఓడిపోయారు. అండ్ వీళ్ళది డిఫెన్స్ అయితే చాలా దారుణంగా అయితే ఫ్లాప్ అవుతుంది అనమాట. ఎక్కువ డిఫెన్స్ మల్టీ పాయింట్స్ ఇచ్చేయడం, రేడింగ్ కూడా అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు, అదొకటి. అండ్ తమిళ తాలూవర్స్ వచ్చేసరికి అయితే 3 మ్యాచెస్ ఆడి 1 గెలిచారు, 2 ఓడిపోయారు. అండ్ ఒక్కటి కూడా ఫస్ట్ మ్యాచ్ గెలిచారు అనమాట. దాని తర్వాత 2 మ్యాచెస్ ఓడిపోయారు. అండ్ పవన్ కుమార్ షరావత్ ఇంజురీ, సో అఫ్కోర్స్ ఎక్స్పెక్ట్ చేసిందే. సో వాళ్ళది రైడింగ్ యూనిట్ అయితే టాప్ నాచ్ ఉందన్నమాట. లైక్ అర్జున్ దేశ్వాల్ అయితే లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. అండ్ తనకు సపోర్ట్గా అయితే పవన్ కుమార్ షరావత్ అయితే ఉన్నాడు. అండ్ పవన్ కుమార్ షరావత్ ఇంజురీ అయ్యాడు కాబట్టి నరేందర్ కండోలో కూడా ఉన్నాడు అనమాట. నరేందర్ కండోలో పవన్ కుమార్ షరావత్ ఉన్నంత ఫామ్లో అయితే లేడు. సో అదొకటి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే వీళ్ళు మైనస్ పాయింట్ ఓన్లీ 2 రైడర్స్తోనైతే ఆడుతున్నారనమాట. వాళ్ళకి స్ట్రాటజీ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. జస్ట్ 2 రైడర్స్తోనైతే వాళ్ళు ఆడిన 3 మ్యాచెస్ కూడా జస్ట్ 2 రైడర్స్తోనైతే ఆడుతున్నారు. సో ఇదొక్కటి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ అర్జున్ దేశ్వాల్ అన్న, నరేందర్ అన్న బయటికి వెళ్ళిపోతే, అది పవన్ అన్న బయటికి వెళ్ళిపోతే ఇంకా సబ్స్టిట్యూట్ చేయకుండా డిఫెన్స్తో అయితే నడిపిస్తున్నారు. సో అదే మైనస్ పాయింట్. మిగతాదంతా ఆల్ సెటిల్. అండ్ సాగర్ కూడా వస్తానైతే టాక్స్ అయితే నడుస్తున్నాయి. సో అదొకటి చూసుకోవాలి. అండ్ బెంగాల్ వారియర్స్ వచ్చేసరికి అయితే 4 మ్యాచెస్ ఆడి 1 గెలిచి 3 అయితే ఓడిపోయారు. ద మ్యాన్ హూ ఈజ్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ వీళ్ళ టీంలో వచ్చేసరికి అయితే దేవాంగ్. ఓవర్ కాదు, కంప్లీట్లీ డిపెండ్ అపాన్ దేవాంక్ అనమాట. ది బెంగాల్ వారియర్స్ టీమ్ అంతా దేవాంక్ మీద అయితే డిపెండ్ అయిపోయారు. ఒక్క మనిషి మ్యాచెస్ని గెలిపిలేడు, అదే చూస్తున్నారు. దేవాంక్ స్టాండ్స్ చూసుకొని 22, 20, 19, 18 ఇన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. బట్ మ్యాచ్లో అయితే ఓడిపోతున్నారు. ల్యాక్ ఆఫ్ డిఫెన్స్, ల్యాక్ ఆఫ్ సపోర్ట్ రేటర్స్, అసలు టీం అస్సలు సెట్ అవ్వలేదు అనమాట. వాళ్ళు ఫజల్ అడ్రస్ని వదులుకొని తప్పు పని చేశారు. ఎందుకంటే డిఫెన్స్ అయితే మొత్తం షేకీగా అయితే అయిపోయింది. బికాస్ ఆఫ్ లాస్ట్ సీజన్ అయితే కొంచెం బెటర్, ఈ సీజన్ అయితే చాలా షేకీగా అయిపోయింది. ఒక్కటి కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు దేవాంగ్కి. కొంచెమన్నా సపోర్ట్ వస్తే మ్యాచెస్ అయితే గెలుస్తారు. బట్ హెవీలీ డిపెండ్ ఆన్ దేవాంగ్. అండ్ దాని తర్వాత గుజరాత్ జైన్స్ వచ్చేసరికి అయితే 5 మ్యాచెస్ ఆడి 1 గెలిచారు, 4 అయితే ఓడిపోయారు అనమాట. 1 ఎడ్జ్లో ఓడిపోయారు. బట్ మిగతా 3 అయితే కన్వీనియన్స్గానే ఓడిపోయారు. అండ్ షార్దులు మీద కొంచెం ప్రెజర్ అయితే పడుతుంది. అండ్ చూడాలి, టీమ్ కాంబినేషన్స్ కొంచెం సెట్ అవ్వట్లేదు. అండ్ రాకేష్ కపుల్ ఆఫ్ లాస్ట్ మ్యాచెస్ నుంచి అయితే పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఇస్తున్నాడు అనమాట. సో చూడాలి వాళ్ళ కంబ్యాక్ ఎలా ఉండబోతుందో. సో ఇది మన వైజాగ్ లీగ్ గురించి. టాప్ టీమ్స్ అయితే ఆఫ్ కోర్స్ టాప్లో ఉన్నాయి. అండ్ ఒక్కటి కూడా ఓడిపోయిన మ్యాచ్ వచ్చేసరికి అయితే దబాంగ్ ఢిల్లీ అనమాట. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వాళ్ళ టీం అయితే చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఆషు మాలిక్ ఈజ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వాళ్ళకి. అండ్ మన టీం గురించి మాట్లాడుకుంటే ముందుగానే చెప్పుకున్నట్టుగా కాంబినేషన్స్ అన్నీ సెట్ అయ్యాయి. అండ్ పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఇస్తున్నారు. సో చూద్దాం ఏమవుతుందో. జైపూర్కి అయితే వెళ్ళింది లీగ్. సో మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.